ఇంటర్ చదివేసి తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళి ఆ తర్వాత ఎంఎస్ ఏదో చేసేసి ఏదో ఉద్యోగాలు చేసేద్దాం అనుకునే వాళ్ళు కొందరైతే ఇంటర్ చదివిన వెంటనే కూడా ఏదైనా ఉద్యోగం వస్తే బాగుండు, కాస్త చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు, ఉద్యోగం అవసరం, లేకపోతే స్కిల్స్ అవసరం. ఇప్పుడంతా స్కిల్స్ అంటున్నారు కదండి, స్కిల్స్ అవసరం. ఈ స్కిల్స్ బేస్ చేసుకొని 50,000 లక్ష లక్షన్నర సంపాదిస్తున్న వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. ఎవరు అంటే వొకేషనల్ అండి. వొకేషనల్కి అంత డిమాండ్ ఉందా అని మీరు అనొచ్చు. ఉందండి, ఉంది. కరెక్ట్ కోర్స్ చేస్తే ఉంది. జనరల్గా వొకేషనల్ కోర్స్ అనగానే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అని, బ్యూటీషియన్ అని, ఇలాంటివేవో కొన్ని కోర్సులు ఉన్నాయి కదా. ఈ మధ్య వాటికి కూడా డిమాండ్ తగ్గిపోతుంది. అంటే ల్యాబ్ టెక్నీషియను, హోటళ్ళు, టూరిజం మేనేజ్మెంట్, ఇలాంటివి డిమాండ్ అయితే తగ్గిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీ గవర్నమెంట్ ఎన్సీవిటీతో ఒప్పందం చేసుకుందండి. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అంటారు. జనరల్గా ఈ సర్టిఫికెట్ ఉంటేనే చాలా చోట్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబులు వస్తాయండి. కానీ మరి ఇంటర్ బోర్డు ఏమో సర్టిఫికెట్ ఇస్తుంది, దీనికేమో వ్యాలిడిటీ ఉండట్లేదు. రీసెంట్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఒప్పందం చేసుకున్నారు ఎన్సీవిటీతో. అంటే సర్టిఫికెట్స్ ఇప్పుడు ఇద్దరు కలిసి ఇస్తారు, డ్యూయల్ డిగ్రీ అన్నట్టు. ఇటు ఇంటర్ అయిపోతుంది, అటు వొకేషనల్ ఉంటుంది. సో ఇంటర్ తీసుకునే క్రమంలో ఈ వొకేషనల్ కోర్సులను కూడా తీసుకోవచ్చండి. జనరల్గా మీరు ఏదైతే తీసుకుంటున్నారో ఫిజిక్స్, మ్యాథ్స్ వగేరా తీసుకుంటున్నారో, దీంతోపాటు వొకేషనల్ కూడా తీసుకుంటే మంచి అవకాశం, డ్యూయల్ ఇంటర్ డిగ్రీ తీసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారండి. పైపెచ్చు ఈ వొకేషనల్ ఇక్కడతో అంటే ఈ పాత కోర్సులే చేయాలా అని డౌట్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఎంత ట్రెండింగో మీకు తెలుసు కదా. సోలార్ ఎనర్జీ ఎంత ట్రెండింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంత ట్రెండింగ్. అంటే ఇక్కడ కూడా ఈ వొకేషనల్ కోర్సుల్ని ఈ కొత్త కోర్సులు అన్నీ కూడా ఇందులో ప్రవేశపెడుతున్నారు. రాబోయే కాలంలో ఇండస్ట్రీకి చాలామంది టెక్నీషియన్ అవసరం అవుతారండి. అంటే ఒక లెవెల్ ఆఫ్ టెక్నీషియన్స్ అవసరం అవుతారు. ఇంజనీరింగ్ వాళ్ళది ఒక రేంజ్ అయితే, డిప్లొమా వాళ్ళది ఒక రేంజ్ అయితే, వీళ్ళది ఒక రేంజ్. 3.5 నుంచి 4 లెవెల్ వరకు వీళ్ళకి లెవెల్ ఇవ్వచ్చు. అంటే దానికి తగ్గ